రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మార్చి 6వ తారీఖు 2025 సంవత్సరం సంగపు నాగేశ్వరరావు గారి చేలో గంగిరెడ్డిపాలెం విలేజ్లో బంగారం రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయబడింది. ఈ వెరైటీ వచ్చేపాటికి మన రైతు మాటల్లో ఈ వెరైటీ గురించి తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. సంగపు నాగేశ్వరరావు. సంగపు నాగేశ్వరరావు గారు, ఊరండి మీది? గంగిరెడ్డిపాలెం వందలు. మీరు వేసిన వెరైటీ బంగారం కళా సీడ్స్ వారి బంగారం అనే వెరైటీ వేశారు. మీరు ఈ వెరైటీ ఎట్లా పచ్చికాయకు వస్తున్నారు? ఇప్పుడు వరకు 6 కటింగ్ చేశాను. పచ్చికాయ 450 క్వింటాల నుంచి 500 వచ్చింది. నంబర్ 1గా ఉంది. వేసుకోదగ్గ 450 క్వింటాలు వచ్చింది. ఏది మీరు 450 నుంచి 500 క్వింటాలు వచ్చింది పచ్చికాయ వెరైటీ. ఇప్పటికి ఏరియా ఎంత? నీ చేను ఎంత? ఎకరం 30 సెంట్లు. ఎకరం 30 సెంట్లు 450 క్వింటాలు ఇప్పుడు వరకు వచ్చింది. అంటే 45 టన్నులు అన్నమాట. 45 టన్నులు వచ్చింది. అంతేనా? 45 ఇక పచ్చికాయకు వస్తున్నారా? దీన్ని ఎట్లా కోస్తాను సార్? మళ్ళీ ఇప్పుడు రేటు గిట్టుబాటు అయ్యే వరకు పచ్చికాయ వస్తాను. రేటు గిట్టుబాటు అయ్యేసరికి పచ్చికాయ వస్తాను. కడమాది మాత్రం ఎండుకాయ కూడా మీకు ఇంకా ఎన్ని క్వింటాలు రావచ్చు? ఎండుకాయ వదిలిపెట్టినా కూడా దగ్గరగా 25 క్వింటాలు 30 క్వింటాలు రావచ్చు. ఏది ఇప్పుడు నుంచి? ఇక్కడి నుంచి మళ్ళీ ఇంత కటింగ్ 6 కటింగ్లు చేసినా ఇక్కడి నుంచి 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాల పైన వచ్చింది. 25 క్వింటాలు అసలు లెక్కలేదు. అంతే. సార్ ఈ వెరైటీలో ప్లస్ అయింది తెగుళ్ళు కానీ తెగుళ్ళు తట్టుకుంటుంది బాగా. వర్షపాతానికి తట్టుకుంటుంది. తెగుళ్ళకి వర్షపాతానికి తట్టుకుంటుంది. మంచి వేయదగ్గ వెరైటీ. సైజు కానీ ఇప్పుడు 6 కోతలు కోసిన తర్వాత కూడా ఈ విధంగా ఉందన్నమాట. అవును సార్. ఈ కోత కూలి అది ఎట్లా ఉందండి? అది పట్టుకో. కోత కూలి కూడా చాలా అనుకూలంగా ఉంది. చాలా కాయ సైజు కూడా 6 కోతలైనా చూడండి ఎంత సైజు ఉందో చూడండి అన్నా. సార్ మా మహారాజా సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ గారండి ఏరన్న గారు, ఆయన మాటలు కూడా సార్ చెప్పండి సార్. మీరు బాగుంది, వెరైటీ అయితే బాగుంది. ఇప్పుడు 6 కోతలు కూడా కింద నుంచి కూడా ఒకే సైజు వచ్చింది. వాళ్ళకి రేటు కూడా ఫస్ట్లో 30 రూపాయలు 35 రూపాయల కాడి నుంచి ఇప్పటికి మినిమం తక్కువలో 15 రూపాయలు 18 రూపాయలు పడుతుంది. ఇప్పుడు కూడా 45 టన్నులు అంటే మామూలుగా దిగుబడే. నాగేశ్వరన్నా బాగుంది. ఒకసారి మీరు ఏమన్నా దీని గురించి బంగారం గురించి మాట్లాడండి. చెప్పండి. ఈ ఊళ్ళో చాలా రకాలు వేశారు కదా, బంగారం బాగుందా లేదా అన్న? ఒకసారి బంగారం అని ఒకసారి అన్న అందరూ. మా ఊరు వాళ్ళకి కాదు, వేరే ఊరు వాళ్ళకి చూపిండి. అసలు ఈ చేను పండించిన ఆయన గురించి ఈ చేను చూపిస్తే చాలు. అంతేనా? ఊళ్ళో వాళ్ళు వేసేవాళ్ళు కదా. ఇది మరచేను. ఈ మరచేను ఈ దిగుబడి ఈ కాలానికి వచ్చిందంటే ఇంకా మెత్తడి చేను అయితే దాని పొజిషన్ ఏందని చెప్పుకోవాలి. అది మరచేను కదా ఇది. చాలు సార్. పచ్చికాయ